వెల్కమ్ టు ఎస్పీవై ఎడిటింగ్స్. కొంచెం చూసిగా వీడియో. సో మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఇట్లా పక్షులకు నీళ్ళు పోయాలా, పాపం అవి ఇప్పుడు బాగా సమ్మర్ కదా, ఎండలు బాగా కొడుతున్నాయి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇట్లా నీళ్ళు పోయాలి, ఏదైనా ఒకటి చేయాలా పక్షులకు అని అనుకున్నాం. సో మా పిల్లలు అన్నారు, అన్నయ్య ఇట్లా మనం ఈరోజు చేద్దామా అంటే, మరి ఎండలు బాగున్నాయిగా అంటే ఏమంటారు, ఏంగా అన్నయ్య చేద్దామంటారు. ఇట్లాంటికి అట్లాంటికి ఇంట్రెస్ట్ బాగా పెడతారు. సో మేము అన్ని డబ్బాలు కలెక్ట్ చేసి నూనె పిప్పలు అవన్నీ చేసినాం. పెద్ద రిస్క్ అయింది. అక్కడ పోయిన తర్వాత కూడా వీళ్ళు కొంచెం అలసిపోయారు. అన్నీ అట్లనే అద్దు సాయంత్రం పోదామన్నా కూడా వీళ్ళు ఎండలో పోదామన్నారు. సో అట్లా అలసిపోయారు బాగా. కూడా మా దగ్గర చిన్న ఉన్నారు, కానీ చిన్న ఉన్నారు, వాళ్ళు కూడా అలసిపోయారు అన్నట్టు. అట్లా మస్తు తిరిగినాం. చూసి ఆ గుట్ట మొత్తం, ఆ గుట్టలు అవన్నీ కూడా తిరిగినాం. సో బాగా రిస్క్ అయింది. మీరు చేసేది ఏం లేదు, మాకు మీ సపోర్ట్ కావాలి. ఎట్లా అంటే మాకు సబ్స్క్రైబ్ కావాలి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్లనే మాకు ఇంత అంటే ఎనర్జీ వస్తుంది, అంటే ఇంకా చేయాలి. జనాలు మోటివేట్ చేస్తారు. కామెంట్స్ ద్వారా కానీ, సబ్స్క్రైబ్ ద్వారా కానీ, లైక్స్ ద్వారా కానీ మాకు ఇంకా ఏంటంటే ఇంకా ముందుకోవాలి, ఇంకా జనాలు చూస్తున్నారు, ఆదరిస్తారు, ఇంకా వీడియోస్ మంచిగా చేయాలనిపిస్తుంది. సో మీరు కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి మాకు సబ్స్క్రైబ్ అనే ఒక మద్దతు ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం. మన ఛానల్లో వచ్చేసి ఇప్పటికైతే కవర్ సాంగ్స్, కామెడీ వీడియోస్, వోల్గాస్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. పక్షులు అంతరించిపోతున్నాయని చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. సో ఊరికే అంతరించిపోవి వేటాడడం వల్లను కానీ అట్లా ఉన్న ప్లస్ ఇక్కడ వాటికి ఆహారం లేక కానీ, వాటర్ లేక కానీ, షెల్టర్ లేక కానీ దాని వల్ల కూడా చనిపోతాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటికి వాటర్ ఉండదు, ప్లస్ ఫుడ్ దొరకదు, అండ్ మళ్ళీ ఆవాసం కూడా, షెల్టర్ కూడా సరిగ్గా ఉండదు. సో అట్లా అనిపోతాయి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా నాగరాజు వాడు, నేను వాటర్ పోస్తున్నా, వాడు ఒక చిన్న పక్షి అన్నట్టు పాపం అది గూడు నుండి కింద పడ్డది. సో గూడు నుండి కింద పడ్డ తర్వాత వాడు తీసుకొని పాపం దానికి కొంచెం వాటర్ అవి తాగిచ్చాడు. సో అట్లా అన్నట్టు. అంటే మనం అయితే మనం ఎండకు తట్టుకుంటాం. మనం మనిషి కాబట్టి మనకు కొంచెం బ్రెయిన్ ఉంది కాబట్టి మనం ఎండకు తట్టుకుంటాం, మనం ఏదో చేసుకుంటాం. బట్ వీటికి అంత బ్రెయిన్ లేదు కదా, అంటే చిన్న పక్షులు కాబట్టి అవి చాలా రిస్క్ పాపం వీటికి, చిన్న పిల్లలు కానీ అవి విడదెబ్బకు చనిపోతాయి అన్నట్టు. సో అట్లా మేము ఏం చేసినామంటే ఏదైనా ఒకటి చేయాలి పాపం పక్షులకి. షెల్టర్ అంటే అందించలేము కానీ, సో వాటర్ అన్న, ఫుడ్ అన్న అందించాలని చెప్పేసి కొన్ని బియ్యం కానీ, కొంచెం వాటర్ కానీ, సో అట్లా అక్కడక్కడ కట్టేసినాం. సో మాకైతే బాగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో సో ప్లీజ్ కామెంట్స్ అయితే చేయండి. మీకు ఎట్లా అనిపించింది వీడియో ద్వారా, మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేస్తేనే కదా మేము ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాం. ఇంకా ఆదరిస్తేనే వీళ్ళు ఇంకా అంటారు బయట ఇంకా మంచిగా నేమ్ వస్తుంది అన్నయ్య, మంచిగా ఆదరిస్తారు, మంచిగా గుర్తుపడుతారు జనాలు అని చెప్పేసి వీళ్ళకి కూడా ఉంటుంది. సో చూసేయండి వీడియో. సో ఎట్లుందో, బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి కొంచెం. ఓకే బాయ్. సారీ బాయ్. ఓకే బాయ్ అండి. ఫ్రెండ్స్ మేము ఇవి పక్షుల కోసం వాటర్ అడవులకు తీసుకోవద్దున్నాం. ఫ్రెండ్స్ మేము ఇవి ఇందులో అక్కడ ఉన్న క్యాన్ లో తీసుకోవద్దున్నాం. విన్ని బెండింగ్ కాడి చేయరా నువ్వు, విన్ని బెండింగ్ కాడి చేయను. గైస్ ఈ వర్క్ అంతా కూడా పిల్లలే చేసారు, నేనేం చేయలేదు. జస్ట్ నేను వీడియో తీసిన అంతే. బట్ అక్కడ గుట్ట దగ్గర మాత్రం వాటర్ అవి మోసిన అంతే, కానీ టోటల్గా అయితే పిల్లలే చేసారు వర్క్ మొత్తం. ఏది కూడా నేను చేయలేదు ఎక్కువ. అయినాయా? ఏ బామ్మది ఎన్ని చేసినావు?
లాస్ట్ వేసేది ఇంకొక మ్యాచ్ ఆడితే కొత్తమే కప్పు మనది 10,000 కప్పురా. అరే ఓకేనా పోదాం మరి ఇప్పుడు పోదాం అప్పటికి పోదామా మరి ఎండకు తట్టుకుంటారా అరే ఎండకు తట్టుకుంటారు కదా మరి కంప్లీట్ అయినాయి ఇగో సంచులు ఇగో వేసినాం అన్నట్టు డబ్బలవన్నీ. సో ఇప్పుడు వెళ్ళి అంటే అడవిలో ఉంటాయి కదా సో అడవిలో ఇట్లా చెట్లకు కట్టేస్తాం సో వాటర్ పోసి సో వెళ్దాం. క్యాన్లలో వాటర్ తీసుకోవడానికి ఇక్కడ బోరింగ్ దగ్గర ఆగినాం అన్నట్టు. ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే అంత ఒలిగిపోతాయి అని చెప్పేసి ఇక్కడనే ఆగినాం. పట్టుకునే దానికి ఏమవుతుంది వచ్చేసినాం ఇగో అడవికి వచ్చేసినాం. హాయ్ చెప్పు ఒకసారి. సో వాళ్ళు అక్కడ ఆగిళ్ళు ఒకటి లోపల అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు స్వాతి వాళ్ళు ఇట్లా. సో గాయస్ చూడండి మొత్తం ఎట్లా ఉందో ఎండ ఘోరంగా ఉంది ఎండ. సో ఈ ఎండకి వచ్చేసినాం ఇక ఏం చేయమంటారు. సో ఎండకి వచ్చేసినాం. ప్లీజ్ మీరైతే సపోర్టింగ్ ఉండాలి మాకు ప్లీజ్. మేము ఇవన్నీ చేస్తున్నాం కానీ మాకు సపోర్ట్ కావాలి ఫస్ట్. సో చూడండి ఎట్లా వాటర్ అనేవి లేవు ఇక్కడ మొత్తం. సో వాటర్ లేవు. సో పక్షులు మాత్రం చచ్చిపోతాయి ఇట్లా వాటర్ లేక. సో చూడండి ఇక్కడ చూసుకున్నట్లే మొత్తం వాటర్ లేదు. సో ఇవంతా ఎండిపోయింది. సో ఇవన్నీ ఉపాధి హామీ వాళ్ళు తవ్విలన్నట్టు. సో వాటర్ అనేవి లేవు. సో అందుకోసమే పక్షుల కోసం అని చెప్పేసి మా చిన్న ఈ ప్రయత్నం అన్నట్టు. సో వెళ్దాం అక్కడికి ఆ గుట్టపైకి వెళ్ళాలి మనం. సో ఆ గుట్ట పైన కట్టేద్దాం అక్కడ ఇక్కడ. ఓకే రైట్ వెళ్దామా. ఇక్కడికి వచ్చినాం. హాయ్ చెప్పుర్రు ఒకసారి. అరే నాగర ఎక్కడ కడదాం రా అక్కడ వద్దు కానీ. సో ఆ గుట్ట కట్టేద్దాం లోపల గుట్ట కట్టేద్దాం రా. అక్కడనే లోపల ఎక్కువ తీవ్రత ఉంటుంది కాబట్టి అటు మొత్తం ఎండిపోయినాయి కాబట్టి చెట్లు అట్టే కడదాం. వెళ్ళాడు తొందర నాడు. మా దాంట్లో కొడికి వీడియో తీరా అంటే ఇట్లా తీసిండు. ఏం చేయమంటారు. పెద్ద క్యాన్ పట్టుకొచ్చుడుకు ఘోరంగా దమ్మత్తుంది. అని పట్టుకోరా అంటే మా అమ్మ ఇడుతుంది అంటున్నాడు. ఓకే ఇప్పుడు కట్టేద్దాం ఇక మొత్తం ఇదంతా జంగలే. చూడండి అంతా గుట్ట అన్నట్టు. గుట్ట దగ్గరికి వచ్చినాం. ఇది పిట్ట కూడా అటుకులు ఉన్నాయి బుక్ ఇంకా పోయి మొత్తం పోయండి ఏం కాదు. పోయి రెండో వయసు స్వాతి ఏం కాదు పోయి. మేము అక్కడ నుండి రావడం జరిగింది. సో అక్కడ నుంచి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నుండి రావడం జరిగింది. ఈ గుట్ట ఎక్కేసినాం. సో ఇక్కడ కుందేళ్ళు అవి ఉంటాయి. ఈ గుట్టని ఏమొచ్చేసి ఎలుగుట్ట అంటారు. మా ఊరి వాళ్ళందరూ దీన్ని ఎలుగుట్ట అని పిలుస్తారు అన్నట్టు. దీంట్లో చాలా వరకు జంతువులు ఉంటుండే ఒకప్పుడు. ఎవరు
నువ్వు ఎక్కుతావా? నువ్వు జానర్ లేవు, నువ్వు ఎక్కుతావా? I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know that time can heal it all, I just gotta get through. మధ్యలో కొంచెం తిందామని చెప్పేసి మా వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకున్నారు పిల్లలు. కలిసిపోయిర్రు, అటుకులు తింటారు. ఓ 5 డబ్బాలు 6 డబ్బాలు కట్టేసిరం. ఒక 5-6 డబ్బాలు కట్టేసినాం. ఇంకున్నాయి, ఇంకా బాగున్నాయి. సో తిన్న తర్వాత మళ్ళీ కట్టేద్దాం. ఎక్కువ కట్టినా సాటికి పెట్టుర్రి. అరే నువ్వు తినవా? ఇప్పుడు సాటు తింటాడు. వీడియో ఉందని తింటలేడు, వీడియో తీస్తున్నావు అని తింటలేడు. అది సాటు తినాక ఇక తింటాడు. అబ్బా కొంచెం చల్లబడ్డదిరా, కొంచెం కూల్ అయింది గాయస్. అబ్బా ఘోరంగా పడుతుంది. ఏ ఇస్తారా అవసరం లేదు స్వాతి, తొందరగా తినండి పోదాం మళ్ళీ. బామ్మడి ఎట్లున్నాయి? ఆకలి అవుతుంది ఇక ఇంటికి పోతావా మరి? ఇప్పుడు ఆది మానవుడు లెక్క అది నిప్పు వస్తుంది కదా. ఆది మానవుడు బండ మీద బండ పెట్టి కొడితే నిప్పు వస్తుంది కదా. ఇప్పుడు ఈమె స్టోరీ చెప్తుంది, చదువుకున్నా అంత ఏడే చెప్తుంది. ఆది మానవుడు ఫస్ట్ ఏం చేసిండు? తర్వాత జింకనే వేసిండు డైరెక్ట్. జింకనే వేసిన తర్వాత ఏం చేసిండు? ఫస్ట్ పచ్చి మాంసం తింటుండే. అది ఒక రోజు తినేటప్పుడు అగ్గిల పడ్డది. దాన్ని తీసుకొని తింటే అది కొంచెం టేస్ట్ వచ్చింది కాబట్టి ఇక దాన్ని కంటిన్యూ అయ్యండి. అంతేనా స్వాతి? ఇంతేనటవా? ఏమో మరి నాకు తెలియదు. గుడిసెల పరిధికి వస్తుంది ఎలుగుట్ట అనేది. సో ఇక్కడ పక్షులు కానీ జింకలు కానీ ఫస్ట్ బాగుంటుండే. జింకలు అనేటివి చాలా చనిపోయినాయి, బాగా వేటాడడం మరి ఏమో మనకు తెలియదు కానీ. సో చాలా తగ్గిపోయినాయి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు 3rd, 4th క్లాస్లో అప్పుడు మా ఆటో పైకి నుండి ఇట్లా దునికెళ్తుండే. సో అప్పుడు బాగుంటుండే. అప్పుడు ఇట్లా రాకపోయేది. సో ఇప్పుడు ఇదంతా ఉపాధి హామీ వాళ్ళు ఇదంతా దవ్వేసారు. కంప్లీట్ తినడు కంప్లీట్ అయింది కదా. అయిందా? తినడం అయిపోయింది కదా గాయస్. వాళ్ళ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టినాం ఇట్లా. చల్లగాలి మోసుకొచ్చేరా సేను శిలకల ముచ్చట్లు. స్వాతి ఏమైంది? బోరత్తుంది, అలసట అయింది, టైర్డ్ అయిపోయినావుగా మొత్తం.
వీళ్ళు సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు వీళ్ళిద్దరు. గైస్ చాలా వరకు కట్టేసినాం, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకో 20 దాకా ఉన్నాయి అంతే. సో చాలా కట్టేసినాం, నేను వీడియో తీయలే కానీ సో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది ఫోన్లో, సో అందుకనే తీయలే వీడియో. సో చాలా వరకు కట్టేసినాం, ఇక అవి మీకు చూపించలేదు. ఇంకా కొన్ని కట్టేస్తాం. కట్టేసిన తర్వాత కొన్ని నూనె పీపా ఉంది, అది ఒకటి ఉంది, ఇంకొకటి పీపా ఉంది అక్కడ బండి దగ్గర ఉంది. అది సో అది కట్టేస్తే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినట్టే. సో ఇక్కడ ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ ఇది ఉంది కానీ ఇక్కడ వాటర్ లేవు ఇందులో. దీనికి కట్టేస్తున్నాం, ఇంకొకటి 3 కట్టేస్తున్నాం, తర్వాత అటు కట్టేస్తాం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు పక్షులు ఇక్కడ బాగుండే చెట్టు పైన, అందుకనే ఎక్కువ కట్టడం జరుగుతుంది. నేనే కట్టమన్నా ఎక్కువ. అదే గనిగానే పెడుతులేదు ఒక చెట్టు మధ్య కట్టాలి. బాబా పోయి అలా వచ్చినావా? ఓకే, వెరీ గుడ్. చాలా వరకు కట్టేసినాం మేము ఇట్లా. ఇంకొక ఒక 2 నూనె పీపలు ఉన్నాయి, అవి కట్టేస్తే అయిపోయినట్టే. గాయస్ ఈ చిన్న పక్షి అనేది ఓ నాగరాజు దొరికింది, కింద పడి ఉంటే పాపం వాడు తీసుకొని ఇట్లా పట్టుకున్నాడు. గాయస్ ఇంత ఎండ తీవ్రతకు ఇట్లాంటి చిన్న పక్షులు తట్టుకోవడం కష్టం. అది పాపం కింద పడి ఉండే, నాగరాజు దాన్ని తీసి ఇట్లా పట్టుకున్నాడు పాపం దాన్ని. చాలా కష్టం, ఎందుకంటే వాటర్ లేక ఫుడ్ లేక ఇట్లా చాలా ఎండలు బాగున్నాయి. మళ్ళీ ఎండకు ఇట్లా అది పాపం ఎండకే ఉండే. ఇది కొంచెం వడ్రంగి పిట్టలాగా ఉంది, నేను అట్లే అనుకున్నా, మరి వడ్రంగి పిట్టనే కావచ్చు. మీకు ఏ పిట్టనో తెలిస్తే కింద కామెంట్ చేయండి, మాకైతే తెలియదు. అంటే ఇట్లా చిన్న పక్షులు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం కదా. కానీ దీని చుట్టూ అయితే 2 పక్షులు వచ్చినాయి, తిరుగుతున్నాయి. వీటి ఫాదర్ మదర్ కావచ్చు, అవి అయితే మనకు తెలియదు. కెమెరా అటు పెట్టు. సో అది చుట్టూ తిరుగుతుంది, అది మాకే. సో అది చుట్టూ తిరుగుతుంది, దాన్ని పిల్లనే కావచ్చు. సో పక్షి అనేది తిరుగుతుంది, సో దాని పిల్లనే కావచ్చు ఇది. పాపం ఎక్కడ నుండి పడ్డది ఇది? మా నాగరాజు అనేది చూసి కొద్దిగా పట్టుకున్నాడు పాపం. వాటి తల్లి పక్షి ఏమో ఇటు చుట్టూ తిరుగుతుంది, మా దగ్గరకు ఉంటే రాదని చెప్పేసి అక్కడ చెట్టు దగ్గర పెట్టుమని నేను తోలేసిన. జరుగులే లేరాలి. అరే ఒక ఆకులో పెడితే అయిపోతుండే కదా, వాటర్ తాగుతలేదా? అరే అరే ఇక్కడే ఉండి పండి మనం పోం పరి. గూడు అనేది మరి ఇక్కడే ఉంది. మళ్ళీ తీసుకొచ్చి ఆడనే పెట్టాడు మావాడు. అరే ఈడ అద్దురు ఆడనే పెడితే అయిపోతుండే. పాపం ఎండ తీవ్రత తట్టుకోలేక ఇట్లా చనిపోతాయి రా పాపం పక్షులు. చుట్టూ తిరిగింది, ఇక్కడ ఉంటే సేఫ్ కాదని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాం. వాటర్ కొంచెం పెట్టినాం, తల్లి పక్షి వస్తుందని చెప్పేసి వెళ్ళినాం. గాయస్ రోడ్కి వచ్చేసినాం, దాన్ని వదిలేయాలనిపించలేదు, ఇక తల్లి ఉందని చెప్పేసి వదిలేసినాం. పక్షులు తినడానికి కొన్ని బియ్యం వాటర్ ఇట్లా సెట్ చేసాం అన్నట్టు. ఒక చెట్టు ఇక 2 ఇట్లా చేసినాం డబ్బాలు, ఇంకొకటి ఇంటి దగ్గర కడదాం, అక్కడ పక్షులు ఉంటాయి, ఒకటి ఇక్కడ కట్టదామని చేసినాం.
ఇక్కడ ఎందుకు కట్టమంటే పక్కన ఒక చెట్టు ఉండే, దాని దగ్గర చాలా పక్షులు ఉండే వాలి, అందుకనే ఇక్కడ కట్టేసినాం. సో అయిపోయింది, ఇక 2 బండ్లు తెచ్చినాం, 2 బండ్లలో పోవాలి. సో అయిపోయింది, మొత్తం కట్టేసినాం ఇక. సో వెళ్తాం. అయిపోయింది, ఇంకొక డబ్బు ఉంది, సో అది కట్టేస్తాం ఇక. అయిపోయింది. సో వెళ్తున్నాం అడవి నుంచి. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది ఎండ, ఎవరైతే బయటకు వెళ్ళకండి ఎండకు. సో వెళ్తున్నాం ఇక ఇంటికి. ఓకే, ఇది ఇంటి దగ్గర ఒక జామ చెట్టు కట్టినాం, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా పక్షులు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ కూడా కట్టేసినాం ఒకటి. ఇంకా నీళ్ళు తేవడానికి వెళ్ళిండు, కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని పోయాలి. ఓకే గాయస్, ఇంటికి వచ్చేసినాం. కొందరు అనుకోవచ్చు పిల్లలతో అవసరమా ఇట్లా ఎండ తీసుకోపోయి అనుకుంటారు. గాయస్, హార్డ్ వర్క్ అనేది చేయాలి. మనం ఇట్లా హార్డ్ వర్క్ చేస్తేనే రేపు మనకు ఎంత పని చేసినా అది తెలియదు. ఇప్పుడు సుఖంగా ఉంటే ఫైనల్గా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తేనే మనము తట్టుకుంటాం ఏది వచ్చినా కూడా. హార్డ్ వర్క్ చేయకుండా నాకు అది రాలేదు ఇది రాదంటే ఏది రాదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఓకే, బాయ్.